వాళ్ళే అడిగారు మిమ్మల్ని ఈ రోల్ చేయమని, లేకపోతే డిడ్ యూ అప్రోచ్ దెమ్? సతీష్ గారు నాకు ముందు నుంచి తెలుసు. ముందు నుంచి తెలుసు అంటే 20 ఏళ్ల ముందు ఒకసారి తెలుసు, 10 ఏళ్ల ముందు ఇంకోసారి తెలుసు. 20 ఏళ్ళ ముందు ఒకసారి తెలుసా? నేను ఆయనకి సెల్ ఫోన్ అమ్మడానికి వెళ్ళానండి. ఓకే, ఇంట్రెస్టింగ్ స్టోరీ. 96లో నేను సెల్ ఫోన్లు అమ్మటం స్టార్ట్. అప్పుడు అప్పుడే JTM సెల్యులర్ ఫోన్ అని వచ్చింది. వాట్ వర్ యు డూయింగ్? సేల్స్‌మెన్? ఎస్. ఓకే. యా. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ఇన్ టు డోర్ టు డోర్ సేల్స్ ఫర్ సమ్ టైమ్. ఒక ఫ్యూ డేస్ అంతే, ఎక్కువ రోజులు కాదు. దాని తర్వాత వేరే ఫ్రెండ్ ఇలా కాదు వేరేదేమైనా చూసుకో అంటే సరేరా అన్నట్టుగా నేను ఐ డిడ్ సంథింగ్ ఎల్స్ అండ్ దట్ ఈస్ వెన్ ఐ గాట్ టు సెల్ అనమాట. నేను గుణశేఖర్ గారి దగ్గరికి, బాబుమోహన్ గారి దగ్గరికి, ఇంకా దర్ ఫ్యూ జగపత్ బాబు గారు, అర్జున్, సౌందర్య గారు, వీళ్ళంతా ఒక షూట్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి, ఇలా చాలామంది దగ్గరికి వెళ్ళానండి సెల్ ఫోన్ అమ్ముదామని. అయితే గుణశేఖర్ గారు తిట్టారు కూడా నన్ను, ఏమయ్యా ఎక్కడ పనిచేయదు నీ రిసెప్షన్ అని. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ దెమ్. బట్ ఐ మెట్ సతీష్ కాసెట్టి గారు. ఐ వాజ్ ట్రైంగ్ టు సెల్ హిమ్ అ ఫోన్. అక్కడ ఆయన చెప్పారు మాటల్లో, నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నానంటే సార్ నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను అదనమాట. సో అలా అనుకున్న సరదాగా మా ఇద్దరు ప్యాషన్స్ అలా స్టాండ్ అయ్యాయి అన్న కాన్ఫిడెన్స్, ఒక గుడ్ ఇది ఉంది. నేను ఇక్కడ యూఎస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత 2 సార్లు కలిసాం. ఒకసారి సతీష్ సార్ కాల్ చేసి మీరు ఆఫీస్కి రాగలుగుతారా అని చెప్పారు. దగ్గరికి వెళ్ళిన తర్వాత గుర్తుపట్టావా అన్నారు. సార్ గుర్తుపట్టానని చెప్పి. ఎనీవే, ద టెర్రరిస్ట్ రోల్, ఎందుకంటే మనం ఆల్రెడీ నెగిటివ్ కదా, సో ఆ పాజిటివ్ రోల్. నేనేంటంటే కొద్దిగా నేను అప్పటికే మూడు నెగిటివ్ రోల్స్ చేస్తూ ఉన్నాను.